కూటమిలో రాజ్యసభ సెగలు, అభ్యర్థుల ఎంపికపై ఆశావహుల అసంతృప్తి, కార్యకర్తలకు గుర్తింపు లేదన్న కడప నేత శ్రీనివాసరెడ్డి. సో ఈ రాజ్యసభ సెలక్షన్స్ మీద కొంత అసంతృప్తి. మరోవైపు వర్లరామయ్యది, అట్లాగే యనమల, ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, వీళ్ళందరి ఇష్యూస్ ఉన్నట్లున్నాయి కదా. మీకేమనిపించింది? రాజ్యసభ ఎంపిక నిజంగానే రగడ లింగంనేని వారిది, రమేష్ గారిది కానీ ఓవరాల్గా ఈ రగడ పెద్ద గొడవకి దారితీస్తుందని అనలేం కానీ, బట్ పార్టీల్లో టీడీపీ జనసేనలో ఉన్న అసంతృప్తి బయటపడినట్లయినా రామ్నాథ్ గారు? కొమ్మినేని గారు, ఇప్పుడు సింపుల్ గా ఆలోచిస్తే రాజ్యసభ టికెట్లన్నీ ఎవరికి ఇచ్చారు అనేది ఆలోచిస్తే తెలుగుదేశం పార్టీ వైఖరి ఏంటి అన్నది చాలా ఈజీగానే అర్థమవుతుంది. గతంలో గెలిచే అవకాశం లేనప్పుడు ప్రతిసారి వర్లా రామయ్య గారిని ముందు పెట్టారు. అంటే అవమానాలు ఎదుర్కోవడానికి, అవమానాలు ఫేస్ చేయడానికి వర్లా రామయ్య గారిని ముందు పెట్టారు. ఆ రోజు ఈ వీళ్ళు ఎవరు రాలేదు కదా. లింగమనేని గారు కావచ్చు, భాష్యం రామకృష్ణ గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు. ఈ అవమానాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున మేము భరిస్తాం, తర్వాత ఫ్యూచర్ లో మాకు అవకాశాలు ఇవ్వండి అని ఎవరు రాలేదు కదా. కానీ ఆ రోజు వర్లా రామయ్య గారిని అలా వాడుకొని ఈ రోజు మాత్రం ఇలా కడపలో నిన్న శ్రీనివాసరెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. చాలా తీవ్రంగా 2 ట్వీట్లు చేశారు. మాట ఇచ్చారు, తప్పారు. నాయకులు, నిస్వార్థంగా పనిచేసే నాయకులు, కార్యకర్తలకి ఇలా అవకాశాలు ఇవ్వకుండా చేయడం అనేది చాలా బాధాకరం అంటూ చాలా తీవ్రమైన ట్వీట్ పెట్టారు. అంటే చంద్రబాబు నాయుడు గారు చాలా మందికి హామీలు ఇచ్చారు, కానీ అందరికీ నెరవేర్చడం లేదని అర్థం అవుతుంది. నిజానికి శ్రీనివాసరెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు రాజ్యసభ ఇస్తానని చెప్తే నమ్మి ఉండొచ్చు, కానీ ఆయన పేరుని పరిగణలోకి తీసుకొని ఆయనకు రాజ్యసభ ఇస్తారు అనేది ఎవరు అనుకోలేదు. కాకపోతే ఆయన్ని ఆ విధంగా నమ్మించారేమో తెలియదు. దాంతోపాటు ఈ విషయం జరిగిన తర్వాత ఒక ట్వీట్ పెట్టారు ఆయన. పవన్ కళ్యాణ్ గారు గతంలో కడపకు వచ్చారు పేరెంట్ టీచర్స్ మీటింగ్ కి. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకరు మొత్తం ఖర్చు పెట్టుకున్నారు. ప్రభుత్వం డిప్యూటీ సీఎం వస్తే ఆ కార్యక్రమానికి ప్రభుత్వం పెట్టుకోవాల్సిండగా తెలుగుదేశం పార్టీ నాయకుడే ఖర్చు అంతా పెట్టారు. కానీ 18 నెలలు అవుతున్నా సరే బిల్లులు కూడా ఇవ్వలేదు. కనీసం మాకు అవన్నీ ఇవ్వండి, పని చేసిన కార్యకర్తలు, డబ్బులు ఖర్చు పెట్టిన కార్యకర్తలు అధికారుల చుట్టూ ఎందుకు తిరగాలి అని కూడా వ్యాఖ్యానించేశారు. అంటే ఎంత అసంతృప్తితో తెలుగుదేశం పార్టీలో నాయకులు ఉన్నారు అన్నది దీన్ని బట్టి కూడా అర్థమవుతుంది. లింగంనేని రమేష్ గారిని జనసేన పార్టీ ఏ కోటాలో పంపించింది అన్నది కూడా ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఆయన ఎప్పుడు జనసేన పార్టీ తరఫున డైరెక్ట్ గా పనిచేసింది లేదు. మరి ఎలా ఇచ్చారు? ఆయన మద్దతుగా నిలిచారు అంటున్నారు. ఏంటి ఆర్థికంగా సపోర్ట్ ఏమన్నా ఏ సమయంలో అయినా జనసేన పార్టీకి చేశారా? ఒకవేళ అలా చేసి ఉంటే ఇది ఇండైరెక్ట్ గా రాజ్యసభ టికెట్లను అమ్ముకోవడమే కదా డబ్బులు ఉన్న వారికి. పైగా తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్లకు కాకుండా తొలుత కార్పొరేట్ ఇలా డబ్బున్న వాళ్ళని పేర్లను ఫిక్స్ చేసి ఆ తర్వాత మిగిలిన ఒక స్థానం కోసం ఎవరికి ఇవ్వాలి, పార్టీలో ఎవరు పనిచేశారు అన్న దాని మీద చర్చ పెట్టారు. అంటే తెలుగుదేశం పార్టీ ఆలోచన, ప్రయారిటీలు మొత్తం కార్పొరేటర్లకి, కార్పొరేట్ శక్తులకి, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకి అనుకూలంగా ఉన్నాయని అర్థమవుతుంది. ఇదే సానా సతీష్ గారికి రెన్యువల్ చేశారు. కానీ ఆంధ్రజ్యోతి ఎంపీ గారు ఏం రాశారు? సానా సతీష్ తో నారా లోకేష్ గారు కలిసి తిరగడం కూడా సరికాదు, క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్తూ ఉన్నారు, ఇది ఒక చెడు స్నేహం అని డైరెక్ట్ గా రాశారు కదా. సానా సతీష్ గారి మీద సిబిఐ అధికారులను ప్రలోభ పెట్టిన వ్యవహారంలో కేసులు కూడా నమోదై ఇబ్బందులు వచ్చాయి కదా. మరి అలాంటి వాళ్ళని కూడా ఈ రోజు సానా సతీష్ గారిని రాజ్యసభకు పంపించారు. దీన్ని బట్టి మొత్తం ఏం జరుగుతోంది, ఏమని అర్థమవుతోంది సమాజానికంటే లాబీయిస్టులు, డబ్బున్న వాళ్ళు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, వీళ్ళకే రాజ్యసభ సీట్లు కూటమి నాయకులు ఇస్తూ ఉన్నారు అన్న ఒక చర్చ నడుస్తోంది. దీంట్లో చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే పాత్రలోనికి వెళ్ళిపోయారు అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది. సో మొత్తం మీద అయితే తెలుగుదేశం పార్టీలో ఈ రాజ్యసభ టికెట్ల మీద పెద్ద ఎత్తున అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. కానీ ఇది మున్ముందు ఏ స్థాయికి వెళ్తుంది, ఎలా టర్న్ అవుతుంది అన్నది చూడాలి కొమ్మినేని గారు. రైట్. నాగార్జున గారు? సార్, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు రాజ్యసభ సీట్లు కేటాయించినా కూడా మనకు తెలిసేది ఏంటంటే వ్యాపారస్తులకి, లేకపోతే తనతో పాటు చేసేటువంటి కార్యక్రమాలకు అడుగులకు మడుగులు వెత్తిన వాళ్ళకే ఇస్తారు. ఒక విజన్ అంటూ లేకుండా, లేకపోతే అన్ని కులాల్ని, అన్ని మతాల్ని, అన్ని ప్రాంతాలని కల్పించేలాగా అతను చేసేటువంటి కార్యక్రమం ఏ రోజు జరగల. నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని వాళ్ళని, అదేవిధంగా ఎటువంటి వ్యాపార నేపథ్యం లేని వారిని కూడా పంపించినటువంటి దాఖలాలు మనం కల్పించాం. ఎందుకంటే ఒక సోషల్ ఈక్లిబ్రియం ఉండాలనే ఉద్దేశంతో బీసీని, ఎస్సీని పంపించినటువంటి దాఖలు కూడా మనం చేసాం. నాకు తెలిసినంత వరకు ఇంతవరకు రాజ్యసభ సభ్యుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు తన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని బీసీని పంపించి ఉండకపోవచ్చు. ప్రస్తుతానికి మాత్రం మొట్టమొదటిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకుల పట్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వారి కుటుంబ సభ్యుల పట్ల సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసేటువంటి వారి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆ అయ్యనపాత్రుడు వాళ్ళ
అబ్బాయిని మొట్టమొదటిసారి వారి క్రైమ్ పార్ట్నర్ గారిని ఇప్పటికి ప్రస్తుతానికి పంపించారు. నాకు తెలిసి ఒక ఎస్సీ సామాజిక వర్గానికో, ఒక ఎస్టీ సామాజిక వర్గానికో, ఒక ముస్లిం మైనారిటీనో రాజ్యసభ సభ్యులకి పంపించినటువంటి దాఖలాలు కూడా మనం ఎప్పుడు చూసి ఉండడం. కాబట్టి వారంతా వ్యాపారాలకు సంబంధించినటువంటి అంశాలను వారందరినీ తీసుకెళ్తారు కాబట్టి దాన్ని పెద్దగా చేయలేం. మరొకటి, జనసేన పార్టీకి సంబంధించి లింగమనేని రమేష్ గారిని ఎంపిక చేశారు. అసలు దాని గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం పక్కన ఉంచితే, వారు జనసేన పార్టీ ప్రెస్ రిలీజ్ చేసి సోషల్ మీడియాలోను పవన్ కళ్యాణ్ గారి ఖాతాలోను వారు అది పెడితే, వారి సొంత పార్టీ కార్యకర్తలు లింగమనేని రమేష్ గారిని ఎట్లా తిడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారిని ఎట్లా తిడుతున్నారు, ఎలా విమర్శిస్తున్నారు, ఏమైపోతుంది ఈ పార్టీ? పేరుకి జనసేన పార్టీకి ఇచ్చారు కదా, నాలుగోది కూడా తెలుగుదేశం పార్టీది అని వారి సొంత పార్టీ కార్యకర్తలు కూడా బాగా ఇబ్బందులు పడి గోల్ చేసేటువంటి సందర్భాలు మనం గమనిస్తూ ఉన్నాం. ఆంధ్రజ్యోతిలో అయితే రాధాకృష్ణ గారు చాలా గొప్పగా వెరైటీగా రాశారు. అసలు నేను ఆశ్చర్యపోయా. ఎందుకు ఇక్కడ సానా సతీష్కి ఇచ్చారు, ఎందుకు అక్కడ లింగమనేని రమేష్ గారికి ఇచ్చారంటే, ఒకరు కాపు సామాజిక వర్గం, ఒకరు కమ్మ సామాజిక వర్గం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమిలో చిచ్చు పెట్టడానికి ఒక ప్రయత్నం చేసింది కాబట్టి, రెండు పార్టీలు ఒకనొక కులాన్ని వారు బాగా సమర్థించుకుంటున్నారని చెప్పాలనేటువంటి ఒక మెసేజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలి కాబట్టి, జనసేన పార్టీ నుంచి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన లింగమనేని రమేష్ గారికి ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ గారి నుంచి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన సానా సతీష్కి ఇచ్చారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టడానికే ఇచ్చారనేటువంటి ఒక మరి కామెడీ వార్త ఒకటి రాస్తారు. తెలుగుదేశం పార్టీనో జనసేన పార్టీనో ఎవరికో వారికి సంబంధించినటువంటి వ్యాపార సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తులకి మీరు సీట్లు అమ్ముకుంటే మాకు వచ్చినట్టు నష్టమైంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి నష్టమైంది. మీరు ఎవరికి ఇచ్చినా కూడా అసలు మాకేం అవసరం, మీరు విడిపోతారో కలిసి ఉంటారో మీ గురించి మేము అసలు మాట్లాడేటువంటి సందర్భం లేదు కదా. ఎందుకు ఇదంతా విషయం ఏంటంటే, అసలు చంద్రబాబు నాయుడు గారికి ఇతర కులాల్ని లేకపోతే ఇతర వర్గాల్ని ఇతర వర్ణాలని కలిపి ముందుకు తీసుకెళ్ళాలి, వారందరికీ రాజకీయ చైతన్యం ఆర్థిక స్వతంత్రత తీసుకురావాలి, వివిధ హోదాల్లో వివిధ చట్టసభల్లో ఆ వర్గాలకు సంబంధించినటువంటి సమస్యలను ప్రస్తావించేటువంటి సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని మనం భారతదేశానికో లేకపోతే చట్టసభలకో తెలుగుదేశం పార్టీ నుండో లేకపోతే కూటమి ప్రభుత్వం నుండో ప్రాతినిధ్యం వహించాలి అనేటువంటి ఆలోచన ఏమాత్రం లేదు. ఖచ్చితంగా రాజకీయ ప్రయోజనాల కోసమో లేకపోతే తనతో పాటు ఉండేటువంటి క్రైమ్ పార్ట్నర్స్కి రాజకీయమైనటువంటి పదవులు ఇవ్వాలనేటువంటి ఒక అవకాశాన్ని ఈ రాజ్యసభ వేదికగా తీసుకున్నారే కానీ, దాని ద్వారా ఈ రాష్ట్రానికి కానీ లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో కానీ ఏమన్నా ఉపయోగం ఉంటుందంటే సున్నా అని చెప్పాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు 1983 నుంచి తీసుకొని వస్తున్నటువంటి అంశాలకి ఇది ఎక్స్టెన్షనే కానీ మరొకటి లేదు. మీరు ఇందాక కూడా ఏదో చెప్పారు, మహిళలకి రిజర్వేషన్ మహానాడులో తీర్మానం చేసినారు లోకేష్ గారు ప్రకటించి ఆ మహానాడులో తీర్మానం చేశారని చెప్తున్నారు. మీరు సీనియర్ రాజకీయ నాయకులు అండి, సీనియర్ రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మీరు కూడా అంతే స్థాయిలో సీనియర్ పాత్రికేయులు కూడా. చంద్రబాబు నాయుడు గారు 1995లో మొదటిసారి వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారి గురించి ఒక తీర్మానం చేశారు, చనిపోయిన తర్వాత మరొక తీర్మానం చేశారు. ఈ మధ్య నరేంద్ర మోడీ గారు ఇక జీవితంలో ఎప్పుడు ప్రధానమంత్రి కాకూడదని ఒక తీర్మానం చేశారు. తరువాత మళ్ళీ నరేంద్ర మోడీ గారు తిరిగి ప్రధానమంత్రి అవ్వాలని మరొక తీర్మానం చేశారు. కాకపోతే నారా లోకేష్ గారికి చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితం కూడా ఉంది పాపం. మరి ఎందుకు ఆయన అటువంటి మాట అన్నాడో, ఇమీడియట్గా 4 రోజులు తిరగక ముందే ఎందుకు అట్ట జరిగిందో అనేది ఇక లోకేష్ గారే ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నట్టు నిజం చెబితే ఏదో మునిశాపం ఉందన్నట్టు ఇదే విధంగా ఆ మునిశాపం వారసత్వంగా నారా లోకేష్ గారికి కూడా వచ్చిందేమో అర్థం కాదు. కాబట్టి కొంత యంగ్ జనరేషన్ ఏమైనా మారుతాడేమో అనుకున్నాను, లేదు. తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన పేరు సంపాదించుకోవడానికి నారా లోకేష్ ఎక్కడ అడుగు లేదు. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అడుగు జాడల్లోనే ఇచ్చిన మాటని కళ్ళార్పకుండా తప్పేటువంటి గొప్ప సిద్ధాంతాన్ని, గొప్ప అలవాటుని తన తండ్రి దగ్గర నుంచి తీసుకురావడం లోకేష్ గారికి రావడం ఏమాత్రం తప్పు కాదు. కాబట్టి లోకేష్ గారి యొక్క మాటలు ఎలాగా ఉంటుంది ఏందనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా అర్థం అవ్వడం అనేది ఇది ఒక ఉదాహరణ చెప్పడం మాత్రం అర్థం చేసుకోవచ్చు.